ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పరిపాలన ఏడాది పూర్తి చేసుకుంది. పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌత శిరీష్ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం ఈ ఏడాది పరిపాలనలో అనుభవాలు ఏమిటి, గడిచిన కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ముఖ్యంగా శ్రీకాకుళం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆమె అబ్జర్వ్ చేసినటువంటి అంశాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్నారు. చాలా ప్రెస్టీజియస్ ఇది. 164 సీట్స్ గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా వాళ్ళ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం అంటే నిజంగా అది ఒక కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే గడిచిన కాలంలో జగన్మోహన్ రెడ్డి చాలా దారుణమైన అనుభవాలు మిగిల్చి పెట్టారు. ఎలా అనిపించింది ఈ ఏడాది ప్రయాణం అనేది? చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఏ ఆశలతో అత్యంత భారీ మెజార్టీ, భవిష్యత్తులో ఇంత మెజార్టీ ఇంకా ఎవరికీ రాదు, అలాంటి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారో ప్రజలు ఆయన మీద పెట్టుకున్న ఆశని ఇటు పవన్ కళ్యాణ్ గారితో కలిసి, ముఖ్యంగా అనుక్షణం బీజేపీ పెద్దలకి ఆంధ్ర రాష్ట్ర అవసరాలని, గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఏ అభివృద్ధి సంక్షేమం కోల్పోయిందో, ఎలాగే ఇబ్బంది పడ్డారో, ఒక్కసారిగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందో అవన్నీ అనుక్షణం బీజేపీ పెద్దల దృష్టిలో పెడుతూ ఒక సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పినవి చేయగలరా అని అనుకున్న ప్రజలకి 70% పనులు పూర్తి చేసి చూపిస్తూ ఇప్పటికీ ఫస్ట్ క్లాస్ మార్కులకి తీసుకొని వచ్చి మిగతా 4 సంవత్సరాలు కూడా డిస్టింక్షన్ దాటి 100కి 100% కూటమి ప్రభుత్వం సాధిస్తుందన్న నమ్మకాన్ని ప్రజలకి ఇచ్చారు. మీ అనుభవం ఏంటి మేడం? తొలిసారి ఎమ్మెల్యేగా 41,000 మెజారిటీ తోటి పలాస నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇక్కడ ప్రజల ఆస్పిరేషన్స్ని మీరు ఫుల్ఫిల్ చేయగలిగారా ఈ ఏడాది కాలంలో? ఖచ్చితంగా. నేను కూడా 40,000 మెజార్టీని ఊహించలేదు. ప్రజలకి తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ అవసరం ఎంత ఉందో వాళ్ళు గుర్తించి, అదేవిధంగా జగన్ రెడ్డి పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద వాళ్ళకి ఎంతటి అసహ్యం ఉందో కూడా మెజార్టీల రూపంలో ఈరోజు వాళ్ళు చూపించారు. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల అమలుతో పాటు, జరుగుతున్న నిధులతో పాటు, నేను ఈరోజు ఒక మొదటిసారి ఎమ్మెల్యే అయిన మహిళగా పలాస నియోజకవర్గంలో సంవత్సరంలో 514 కోట్ల పనులు ఇప్పటికే మొదలయ్యాయని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా 4 సంవత్సరాలు రాలేని వంశధార నీటిని టేలెంట్కి తీసుకుని వచ్చి ప్రతి రైతు కూటమి ప్రభుత్వం వచ్చింది, మా శిరీషమ్మ వచ్చింది, ఈరోజు పంటలు చక్కగా పండాయని అన్న తృప్తి. అంటే మొట్టమొదటి అభివృద్ధి అనేది రైతులతో మొదలుపెట్టినందుకు, మనకు అన్నం పెట్టిన రైతన్నలది అభివృద్ధి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రూరల్ ప్రాంతంలో ముఖ్యంగా వ్యవసాయానికి, రైతులకి అండగా నిలబడడం అనేది చాలా ముఖ్యం. అందులో భాగంగా మీ నినాదం కూడా ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని అన్నారు. అందులో భాగంగా వాళ్ళు మేము ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే శిరీషమ్మ వంశధార నీటిని అందించడానికి కృషి చేశారని చెప్పారు. అంత వేగవంతంగా మీరు ఎందుకు స్పందించారు? అంటే రైతుల కష్టాలను ఆ స్థాయిలో మీరు అర్థం చేసుకున్నారా? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి, 4 సంవత్సరాలు రోజు మనం అన్నం తింటున్నాం. ఆ అన్నం పండించే రైతుకి నీరు ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు? ఈరోజు రైతే రాజ్యం అని కబుర్లు చెప్పే ప్రభుత్వం కాదు మా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ. ఆ రైతే రాజు, రైతే వెన్నుముక అని చెప్పడమే కాదు, రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని నిరూపించడానికి, గతంలోని మింగలేక మంగళవారం కబుర్లు చెప్పి నీరు ఎందుకు తీసుకురాలేదంటే రకరకాల కారణాలు చెప్పిన అప్పలరాజు అసమర్థతని ప్రజలకి తీసుకురావడానికి, ఏ జిల్లా అధికారులు చేయలేదో, ఏ టెక్కలి అచ్చెన్నాయుడు గారి మీద ఆ రోజు నెపం పెట్టి ఆయన అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం వల్ల మనకి నీరు రాలేదని అబద్ధాలు, అసమర్థపు మాటలు చెప్పాడో అదే అచ్చెన్నాయుడు గారి సహకారం, అదే జిల్లా కలెక్టర్ సహకారం, అదే వంశధార అధికారుల సహకారంతో తలుచుకుంటే పనిచేసే ప్రభుత్వం, చేయాలన్న తపనున్న ఎమ్మెల్యే ఉంటే ఖచ్చితంగా చేయగలరని నిరూపించడానికి ఒక ఉదాహరణ. అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంటే మీ కాన్స్టిట్యున్సీకి చూస్తే 514 కోట్ల రూపాయల అభివృద్ధి దిశగా పనులు తెచ్చుకున్నామని చెప్తున్నారు. అంటే ఈ స్థాయిలో కాన్స్టిట్యున్సీస్లో వర్క్స్ అవుతూ ఉండడాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది మీకు? ముఖ్యంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల యొక్క కాన్ఫిడెన్స్ కూడా ఇది బూస్టప్ చేస్తుందా? ఖచ్చితంగా అండి. చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి ఒక విజనరీ. ఎంతసేపు నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్ర ప్రజలు ఉండాలి, 20 సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని ముందుగా ఊహించి రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రపటంలో ఉంచాలనుకునే వ్యక్తి. ఈరోజు ఒక మారుమూల, అంటే దాదాపు ఒరిస్సా బోర్డర్లో ఉన్న పలాసలోనే ఇన్ని కోట్ల పనులు జరుగుతున్నాయంటే, అమరావతి చుట్టుపక్కల కానీ ఈరోజు పెద్ద సిటీస్గా ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక్క తెలంగాణకు ఒక హైదరాబాదే ఉంది.
ఈరోజు హైదరాబాదే అక్కడ ముఖ్య పట్టణం, దానివల్లే ఆధారం. కానీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ ముఖ్య పట్టణాలన్నీ కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెందడం అంటే ఈరోజు అక్కడ సంపదని సృష్టించడం. చెత్త మీద పన్ను వేసి ప్రజల్ని దోచుకున్న ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే చెత్త నుండి కూడా ఈరోజు ఎలాగ సంపాదించవచ్చని చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భవిష్యత్ తరాల తాలూకా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఈరోజు యువతకి, మహిళలకి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఆ విషయం బాగా అర్థమైంది. ఒక సంవత్సరంలోనే మేము చేసిన పనులు అభివృద్ధి చూసుకుంటుంటే వచ్చే 5 సంవత్సరాలు 100% ఇచ్చిన హామీలు అమలు చేసే మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తామన్న నమ్మకం ఉంది. మేడం, ఇవాళ ఒక ఎమ్మెల్యేగా మీరు ప్రజలకు ఏవైతే ఆ రోజు హామీలు ఇచ్చారో వాటన్నిటినీ నెరవేరుస్తానని చాలా ధైర్యంగా చెప్తున్నారు. కానీ మీ పార్టీ కార్యకర్తలకి, మీ పార్టీ నాయకులకి వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు, వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు, ప్రత్యక్షంగా మీరు కూడా సీదిరి అప్పలరాజు ద్వారా ఎదుర్కొన్నటువంటి అవమానాలు, ఇబ్బందులు అనేకం మేడం. కానీ వాటన్నిటినీ ఇవాళకి కూడా మీరు పట్టించుకోవడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. అట్ ద సేమ్ టైం మీ మీద అదే తరహా అసత్య ప్రచారం అనేది కూడా నేటికి కొనసాగుతుంది ఏడాదైనా. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన సిచ్యువేషన్, అభివృద్ధి జరగడం హర్షణీయమే. కానీ రాజకీయంగా చూస్తే రకమైన పరిస్థితిని ఎలా మీరు వివరిస్తారు? గత 5 సంవత్సరాలు కూడా అప్పలరాజు గారు నా మీద ఇదే రకమైన అసత్య ప్రచారం, నా మీదే కాదు, అంతకుముందు ఈ ప్రాంతం నుంచి దాదాపు 11 సార్లు గెలుపొందిన గౌతు లచ్చన్న గారి మీద, శివాజీ గారి మీద అసత్య ప్రచారమే చేశారు. కానీ ప్రజలు నమ్మలేదు కదా. ఒక్కసారి అబద్ధాలు నమ్ముతారు. అదేవిధంగా 2019 ముందు చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధ ప్రచారాలు, అలాగే రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఒక అవకాశం ఇద్దామని ప్రజలు ఇచ్చారు తప్పితే జగన్ రెడ్డి ఏదో చేసేస్తాడని కాదు. రాష్ట్రానికి అభివృద్ధి లేకపోగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మాట్లాడితే, ప్రశ్నిస్తే ప్రతిపక్షాలే కాదు ప్రజలకు కూడా ఎలా ఇబ్బంది పెట్టాడో చూశారు. ఇక మీరు అంటారా కార్యకర్తల కోపం సహజమే. ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశం జెండా పట్టుకుంటేనే తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో కొట్టించిన వ్యక్తి అప్పలరాజు. ఈరోజు అదే విధంగా రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఒకటే, అభివృద్ధి. ఇదే 5 సంవత్సరాలు ప్రజలు ఇలాంటి పాలిటిక్స్, ఇలాంటి గొడవలతో విసిగిపోయారు. వాళ్ళ చేసిన తప్పుల్ని చట్టపరంగా తీసుకువెళ్తాం, కానీ ముందు అభివృద్ధి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేసిందయ్యా అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలో రాగానే ఏం చేశాడంటే ప్రజలు ఏమని చెప్పేవారు, ప్రజావేదికని ఎరగొట్టారు అని. అలాంటి తప్పుల పనులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ చేయబోరు. ముందు ప్రజలు ఏ అభివృద్ధి సంక్షేమం కోరుకున్నారో వాటి మీదకి వెళ్ళడం. ఇలాంటి అసత్య ప్రచారాలు, లాస్ట్ టైం అక్రమాలు చేసిన వాళ్ళ మీద చట్టపరంగా ముందుకు వెళ్తాం, కానీ అభివృద్ధి ముఖ్యంగా ముందుకు వెళ్తున్నాం. అంటే మేడం, చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఏడాది పూర్తయిన సందర్భంగా పదే ఎదురైన ప్రశ్న, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే భూతం బయటకు వచ్చినట్లయితే ఏంటి మా పరిస్థితి అని ఇన్వెస్టర్స్ కూడా ఒక రకమైన అభద్రతా భావంలో ఉన్నటువంటి సందర్భం. ఇంకా ఎమ్మెల్యేల స్థాయిలో మీరు చూస్తే నియోజకవర్గాల్లో మీ ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీ నాయకులు కూడా ఆ రకమైన భూతాలే. మరి వీళ్ళందరూ ఈ రకంగా ప్రజల్లో తిరగడం, మీ మీద ఎదురుదాడి చేస్తూ ఉండడం, అధికారంలో ఉన్నా కూడా వారు చాలా యథేచ్ఛగా మీ మీద చెలరేగిపోవడం. మీ ఆఫీస్లో కూడా కొన్ని పేపర్ కట్టింగ్స్ చూసాం, కాలకేయుల గృహప్రవేశం అంటే మీరు ఒక ఇంటిలోకి ప్రవేశిస్తూ ఉంటే దాన్ని కూడా చాలా దారుణంగా క్రిటిసైజ్ చేయడం, ఇలాంటివి ప్రజల్లో కూడా ఒక రకమైన అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తుంది కదా. 5 సంవత్సరాలు ప్రజలు గమనించారండి. నిజాలు చెప్పే ఛానల్స్ ఏంటో, అబద్ధాలు ప్రచారం చేసే సాక్షితో పాటు ఒక TV9 కానీ ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా పత్రికలు వాటికి. కానీ అవన్నీ ప్రజలు చూసింది, ఆయన అబద్ధాలు నమ్మలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు చేసిన అధికారాన్ని అభివృద్ధిని 2019 ముందు చూసుకున్నారు. 19-24 మధ్య జరిగిన అరాచకాన్ని గమనించుకున్నారు, బేరీజ్ వేసుకున్నారు. అయితే కోపం ఉంటుంది. అప్పలరాజు గారు మాకు పెట్టిన ఇబ్బందులను కానీ, నాకే కాదు రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యంగా కార్యకర్తలు మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి కేసులేసి సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టగలిగారు. కానీ కార్యకర్తల్ని భౌతికంగా, వారి తాలూకా ఆస్తుల్ని, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కక్ష తీర్చుకోవాలని కూడా మానవ సహజం. కానీ ప్రజలకి వాళ్ళేదో చేశారు మనం అదే చేస్తామని కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లానింగ్గా వెళ్తున్నారు. ఖచ్చితంగా తప్పులు చేసిన వాళ్ళకి మాత్రం ఆ తప్పులను బయటకు తీసి ప్రజల ముందు పెట్టి వీడికి శిక్షించడంలో తప్పు లేదని ప్రజల ద్వారానే ఆ ఒపీనియన్ వచ్చేలాగా చేసి వాళ్ళకి శిక్షిస్తాం. కానీ మేమైతే కక్ష రాజకీయాల మీద దృష్టి పెట్టట్లేదు. మీరు పదే చెప్పే ఆ పశువుల మాజీ మంత్రికి శిక్ష అమలయ్యే పరిస్థితి ఉంటుందా? గతంలో నేను ఆయన మీద చేసిన అలిగేషన్స్ అన్నిటికీ ప్రూఫ్స్తో సహా చేశాను. ఈరోజు ఒక నల్లబొడ్లూరు కొండను ఆయన తిన్నాడన్న కానీ, 12 కోట్లతో ఒక రాజా లాడ్జిని కొన్నాడని కానీ, ఆయన మంత్రి అయిన 2 నెలల్లో ఒక హార్క్ మెడికల్ కంపెనీ చేశాడని కానీ, అలాగే ఇక్కడ ఉజ్జిని మెట్టదోని అక్రమాలు చేశారు, అవన్నీ నేను సాక్ష్యాలతో సహా
ప్రజల ముందు పెట్టాను కాబట్టి ఆ సాక్ష్యాలు వాళ్ళకి కళ్ళకి కనిపించాయి కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ పలాసలో కానీ నేను అధికారంలో ఉన్నాను. వాటిని చట్టపరంగా నిరూపించి ఆ ప్రజల్లోనే ఇలాంటి వ్యక్తి వస్తే అభివృద్ధి జరగదు కదా, మమ్మల్ని అందరినీ పీల్చుకొని తింటారని నిజాన్ని నిరూపించాం. ఇక ఓడిపోయిన వ్యక్తి ఏదో అంటారు చూడండి, అసలే మాజీ పశువుల మంత్రి, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా తను బురదలో ఉండి పంది ఇతరులకి బురదలు ఎలా అంటించాలనుకుంటారో అసత్యంలో ఉంటాడు. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి డిఎన్ఎల్లో పుట్టుకొచ్చిన వైసీపీ పార్టీ నాయకులు కానీ చెప్పేదే అసత్యాలే. అమ్మఒడి పడి ఎన్ని కుటుంబాలు ఈరోజు ప్రజల ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి మా ఇంట్లో 12 మంది పిల్లలు ఉన్నారు, ఉమ్మడి కుటుంబంలో ఇంత పడింది, ఒక ముస్లిం తల్లి మా ఇంటిలోని ఈరోజు 6 పిల్లలకి ఇంత పడిందని చెప్తుంటే అవి చూసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదని మాట్లాడుతుంటే వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదా, లేకపోతే అబద్ధాలు అనే దాంట్లో ఇంకా బ్రతుకుతున్నారని ప్రజలు కూడా నవ్వుకుంటున్నారండి. ఈరోజు వాళ్ళు అంటించే బురదని కడుక్కోవడమే కాదు మాకు పని కాదు, మేము చేయాలనుకుంది చేయాల్సిన పనిలో ముందుకెళ్తున్నాం. మేడం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. ఈ ఏడాది కాలంలో చూస్తే ముఖ్యంగా మహిళల్ని అవమానపరచడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం ముందంజలో ఉంటున్నారు. అమరావతిలో వేశ్యల రాజధాని అని ప్రచారం చేశారు. తర్వాత శంకర్ జాతి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు. ఇట్లాంటివి చాలా తీవ్రమైనవి. గతంలో పోలీసులను ఉద్దేశించి బట్టలోడదేస్తామని అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, నిన్న కాక మొన్న పోలీసుల మీద కూడా వాళ్ళ కార్యకర్తలు దాడులు చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ చూశాక ఎలా అనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా డిస్టర్బ్ చేయాలని, మహిళల్ని అభద్రతా భావానికి గురి చేయాలని భావిస్తున్నారంటారా? జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడో ఓడిపోయాక కూడా ఇంకా ప్రజలకి తెలిసేలా తనే చేసుకుంటున్నాడు. ఒక విధంగా మా పని సులభతరం చేస్తున్నాడు. అమరావతి మహిళల్ని అన్నాడు. ఒక్క మాట అడుగుతున్నానండి, అదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణితో ఉంటున్నాడు. మరి ఆమె అమరావతిలో ఉన్న మహిళ కింద, మరి ఆమె సతీమణిని కూడా వాళ్ళు అన్నట్టేనా? అమరావతి మహిళలు అంటే రాష్ట్రం మొత్తం మీద అన్నట్టే. మా అందరికీ ఒక ఉద్యమ ఇన్స్పిరేషన్ అమరావతి మహిళలు. ఈరోజు రాజకీయంగా ఉండి కొంచెం గొప్ప కుటుంబ చరిత్ర ఉంది, మేము పోరాడడం గొప్ప కాదు. ఏ చరిత్ర లేకుండా వాళ్ళు భూములు ఇచ్చి మరి ఆ భూముల్ని రాజధానిగా చెయ్యండి అని పోరాడారే, నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అలాంటి తల్లుళ్ళు అన్నవాడు నోటికి అన్నం తిననివాడు, ఒక తల్లికి పుట్టినవాడు. సో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి కార్యక్రమాలు ఇంకా జనాల్లోకి అభద్రతా భావంలోకి వెళ్ళట్లేదు. వీడు మారడు, ఇలాగే ఉంటాడు. ఇంకొకసారి ఈరోజు అమెరికా అగ్రరాజ్యంలో ట్రంప్ అనే వ్యక్తిని తెలిసి ఎన్నుకున్నందుకు ఆ అమెరికా అగ్రరాజ్యం ఈరోజు ఎలాగా ఇబ్బంది పడుతుందో, జగన్ అనే వ్యక్తి ఇక రాజకీయాల్లోకి ఏ రోజు అధికారంలోకి రాడు అన్నది ప్రజలకి రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి తెలిసేలా చేస్తున్నాడు. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ అంటే ఆ విధంగా ఉంది. కానీ భారతి రెడ్డి గారు సాక్షి మీడియాకి ఆమె చైర్పర్సన్గా ఉన్నారు. గతంలో చేబ్రోల్ కిరణ్ కామెంట్స్ చేసినప్పుడు కూడా మీ పార్టీ మహిళలందరూ దాన్ని తీవ్రంగా ఖండించారు. కానీ వాళ్ళు అదే సాక్షి మీడియాలో మహిళలను ఎంత దారుణంగా మాట్లాడిస్తున్న భారతి రెడ్డి గారి నేచర్ కూడా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఒక మహిళ అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుండడం, ప్రోత్సహించడం చూస్తే? భారతిరెడ్డి గారిని ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదండి. కానీ ఆమె ఏ రోజు మీడియా ముందుకు రాకపోవడం, రాజకీయాలకి దూరంగా ఉంటారని అనుకున్నాం. కానీ ఆమె పర్సనల్ సెక్రటరీ అయిన వర్రా రవీందర్ రెడ్డి ఎవడో, ఆయన గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఇప్పటి హోంమంత్రి, ఆ రోజు మా మహిళా అధ్యక్షురాలైన అనిత గారి మీద, ఎంతోమంది మీద వాళ్ళు పెట్టిన రాతలు చూస్తే నిజంగా డబ్బులు ఇచ్చినా కూడా ఇంత నీచంగా మహిళల మీద రాసే వెధవలు ఉంటారా అని అనిపించింది. దానికి కారణం భారతిరెడ్డి గారే. ఈరోజు సాక్షి పత్రికను వాళ్ళు పత్రిక అనుకుంటున్నారు. మేమందరం అయితే ఒక అబద్ధాల పుట్ట, వాళ్ళ రాజకీయ అధికారం కోసం పెట్టిన ఒక పుత్రిక. దాని ద్వారా అబద్ధాలు చెప్తే నిజాలు ఏ రోజు వాళ్ళు తీసుకురారు. కానీ ఈరోజు నిజంగా ఒక వింత, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఒక వింత సైకో వ్యక్తి అనుకుంటున్నారో, ఒక మహిళగా పుట్టి ఆఖరికి సొంత ఆడబడుచు మీద కూడా అదే సాక్షి పత్రికలో రాజశేఖర్ రెడ్డి గారికి ఆమె పుట్టలేదని తన ఆడబడుచును ఒకవైపు అత్తగారైన విజయమ్మ గారిని కూడా అవమానపరిచే రీతిలో రాశారు కదా. ఇంకా అలాంటి ఆవిడ గురించి ఏం మాట్లాడతామండి? మామూలు ఆడవాళ్ళ గురించి, కాపీస్ల గురించి మాట్లాడచ్చు, అబద్ధాలు చెప్పే వ్యక్తుల గురించి మాట్లాడచ్చు. ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు. భార్యాభర్తలు ఇద్దరు మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్. కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, నీచమైన తప్పుడు పనులు చేయడంలో ఇద్దరు చాలా చక్కగా ఒకరికొకరు సహకరించుకుంటూ పుట్టారు. వాళ్ళకైతే ఏ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు జాతి ఆ ఇద్దరు భార్యాభర్తల్ని క్షమించదు. మేడం, చివరి ప్రశ్న. ఇవాళ మీ కార్యాలయం లోపలికి వస్తుంటే ఎమ్మెల్యే గారు పలాస నియోజకవర్గ సమస్యలు ఇవి అని ఒక పేపర్ కటింగ్ చూసాం. సాధారణంగా ప్రజాప్రతినిధులు ఏదైనా తమ నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని ఎవరైనా వార్తలు రాస్తే కాస్త కోపంగా ఉంటారు. బట్ మీరు మాత్రం చక్కగా ప్రింట్అవుట్ తీసి దాన్ని అక్కడ పదిలిపరిచారు. ఏంటి దాని రీజన్? సమస్యలు నిజమైనవి ఉంటాయి. ఈరోజు మేము 100% పూర్తి చేసిన ప్రతిరోజు ఒక కుటుంబంలోనే ఆ కుటుంబం కోరికలు తీరిపోతే ఇంకో కొత్త అవసరాలు వస్తాయి. అలాగా నియోజకవర్గంలో ఒక సమస్య తీరిన వెంటనే ఇంకో సమస్య వస్తుంటుంది. నిజాలు రాసే
మీడియా సోదరులు, పత్రికా సోదరులు అలాంటి సమస్యలు మా దృష్టిలో పెడితే వాటిని నేను చేస్తున్న ఇతర పనులతో పాటు వాటి మీద దృష్టి పెట్టి పూర్తి చేయడం అనే ఒక ఉద్దేశంతోనే అది పెట్టుకున్నానండి. విమర్శల్ని ఎప్పుడూ మేము కూడా ఆహ్వానిస్తాం. సద్విమర్శలు, ఆలోచింపదగ్గ విమర్శలు. నిజంగా ఒక పని చేస్తానని చెప్పి ఆ పని చేయకపోతే, అమ్మ శిరీష నువ్వు ఇది హామీ ఇచ్చావు చేయలేదంటే ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిస్తాను, నా వల్ల కాకపోతే నా చేతకాంతనాన్ని నేను చేయలేనని ఒప్పుకుంటాను. అంతేగాని అబద్ధాలతోని తప్పుడు వార్తలు రాసే వాళ్ళని ఎప్పుడూ పట్టించుకోను. ఇలాంటి నిజమైన సమస్యలు ఖచ్చితంగా నా దృష్టికి వస్తే వాటిని పూర్తి చేసే విధంగా ముందుకెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, అభివృద్ధే లక్ష్యంగా ప్రజలు కోరుకున్న పరిపాలన అందిస్తున్నామని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష్ గారు చెప్తున్నారు.